ప్రతి నెల పీరియడ్స్ సమయం దగ్గర పడుతున్నప్పుడు శరీరం ఒక ప్రత్యేకమైన మార్పును ఎదుర్కొంటుంది. ఈ సమయంలో చాలామంది మహిళలు కాళ్లు లాగినట్లు, నొప్పి, మైగ్రేన్, స్పాండిలోసిస్ పెయిన్, ఇన్ఫెక్షన్స్, మూడ్ స్వింగ్స్, అలసట వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి గతంలో ఏదైనా దెబ్బలు తగిలి ఉంటే వాటి గాయాలు, తగ్గిన నొప్పులు కూడా మళ్లీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదు. పీరియడ్స్కు ముందు జరిగే హార్మోనల్ మార్పుల వల్ల ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. హార్మోన్ల రోలర్ కోస్టర్ పీరియడ్స్కి ముందు ప్రొజెస్టిరోన్ పెరగడం, ఈస్ట్రోజన్ తగ్గించడం జరుగుతుంది. ఈ హార్మోనల్ మార్పుల ప్రభావం శరీరంలో అన్ని వ్యవస్థలపై పడుతుంది. నరాలు, మజిల్స్, జాయింట్స్, మూడ్, రక్త ప్రసరణ అన్నీ ఈ మార్పులకు స్పందిస్తాయి. ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు పెరగడంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది. దీంతో పాత గాయాలు, స్పాండిలోసిస్, మైగ్రేన్ మళ్లీ పెరుగుతాయి. కాళ్ల నొప్పులుంటాయి. ఈస్ట్రోజన్ డ్రాప్ వల్ల నరాలు సున్నితమవుతాయి. అందువల్ల నొప్పి పెరుగుతుంది. ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కాళ్ళు, కీళ్లు బరువుగా అనిపిస్తాయి. రక్త ప్రసరణలో మార్పు వల్ల ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ మళ్లీ పెరుగుతుంది. అందుకే తగ్గిపోయిన మడమల వంటి చోట నొప్పులు, మోకాళ్ల స్టిఫ్నెస్, నడుం నొప్పి, వెన్ను నొప్పులు పీరియడ్స్కు ముందు మళ్లీ ఎక్కువవుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ ఎందుకు పెరుగుతాయి? పీరియడ్స్కు ముందు వెజైనా దగ్గర పీహెచ్లో మార్పు వస్తుంది. ఇమ్యూనిటీ తాత్కాలికంగా తగ్గిపోవడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ భాగంలో ఉండే బ్యాక్టీరియా బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఫలితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, డిశ్చార్జ్ పెరుగుతాయి. అధిక చక్కెర తీసుకోవడం, సింథటిక్ ఇన్నర్వేర్ వాడటం, హైజీన్ లోపం వంటివి సమస్యను మరింతగా పెంచుతాయి. మైగ్రేన్, స్పాండిలోసిస్ కూడా ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల మెన్స్ట్రువల్ మైగ్రేన్ మొదలవుతుంది. స్పాండిలోసిస్ ఉన్నవారికి జాయింట్స్, లిగ్మెంట్స్ అప్పటికే బలహీనమవుతాయి. దీనికి తోడు పీరియడ్స్కి ముందు ప్రోస్టాగ్లాండిన్స్ పెరగడంతో ఇన్ఫ్లమేషన్, మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువవుతుంది. మూడ్ స్వింగ్స్ వెనుక కారణం పీరియడ్స్ ముందు సెరోటోనిన్ లెవెల్స్ తగ్గడం వల్ల యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, బాధగా, దిగులుగా ఉండటం, ఏడవాలనిపించడం, మూడ్స్లో పదే పదే మార్పులు రావడం సాధారణం. పీరియడ్స్కి ముందు స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ కూడా పెరుగుతుంది. దీంతో శరీరం హై అలర్ట్ విధానంలోకి వెళుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం, గుమ్మడి, సన్ఫ్లవర్, అవిసె గింజలు, నువ్వుల వంటివి తీసుకోవాలి. ఒమేగా 3 కోసం ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజల నూనె, వాల్నట్స్ తినాలి. ఆకుకూరలు, బాదం, అరటిపళ్ళు తీసుకుంటే విటమిన్ B6, మెగ్నీషియం లభిస్తాయి. ఇవి పీరియడ్స్కి ముందొచ్చే ప్రీ మెన్స్ట్రువల్ సమస్యల్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి. రాత్రిపూట పసుపు, మిరియాల పొడి కలిపిన గోరువెచ్చని పాలు తాగాలి. ముందు రోజు రాత్రి మెంతులు నానబెట్టిన మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి. సాయంత్రం పూట కొబ్బరి నీళ్లు తాగాలి. ఉన్న చోట రోజు 10 నిమిషాల పాటు కోల్డ్ ప్యాక్ చేయాలి. గోరువెచ్చని నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసే ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకోవాలి. మజ్జిగ, పెరుగు మంచివి. చక్కెర పదార్థాలు తగ్గించాలి. కాటన్ ఇన్నర్వేర్ మాత్రమే వేసుకోవాలి. డార్క్ చాక్లెట్స్, నట్స్, అరటి వంటివి మూడ్ బాగుండడానికి, ఉల్లాసంగా ఉండటానికి సహాయపడతాయి. సాయంకాలం 20 నిమిషాల పాటు వాకింగ్కి వెళ్ళండి. తులసి, హెర్బల్ టీ తీసుకోండి. ప్రాణాయామం హెల్ప్ చేస్తుంది. నిద్ర, సైకిల్ దెబ్బతినకుండా చూసుకోవాలి. రాత్రిపూట కెఫిన్ పదార్థాలను అవాయిడ్ చేయాలి. ఎక్కువ ఒత్తిడికి గురవకుండా చూసుకోవాలి. పీరియడ్స్కి ముందు శరీరం ఇచ్చే ఈ సంకేతాలు బలహీనత కాదు, స్మార్ట్ అలర్ట్స్. పీరియడ్స్ ఒక శిక్ష కాదు, శరీరం నెల నెల ఇచ్చే ఫీడ్బ్యాక్ రిపోర్ట్. ఈ సమయంలో శరీరానికి మంచి పోషణ, రెస్ట్ ఇచ్చి హీల్ కావడానికి, రిపేర్ కావడానికి అవకాశం ఇస్తే సమస్యలు తగ్గి శరీరం మరింత బ్యాలెన్స్డ్గా మారుతుంది.